అది ఉంటుంది తప్ప వాళ్ళ పాలనని లేదంటే ప్రజలకు అంగీకరించే విధంగా ఉండడానికి ఏ విధంగానూ ఉపయోగపడదు అనేది నా ఉద్దేశం. వచ్చిన వెంటనే పాలన మీద దృష్టి పెట్టాలి. దాన్ని వదిలేసి నేను చెప్తున్నా కదా, సహజంగా 5 సంవత్సరాల తర్వాత కింద మీద పడి వాళ్ళు ఏదో మొత్తం మీద ప్రజల దగ్గరికి ముగ్గురు కలిసి వెళ్ళి ప్రజల యొక్క తీర్పుని పొందారు. పొందిన తర్వాత వీళ్ళు చేయాల్సిందేంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, దానికి అనుగుణంగా వీళ్ళు క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలన చేసుకొని రిపోర్టులు తెచ్చుకొని దాని మీద వీళ్ళు వెళ్లాల్సింది పోయి దాన్ని గాలి కుదిలేసి మళ్ళీ సేమ్ పద్ధతులు ఏం మారకుండా కక్షలు కార్పణ్యాలు వాళ్ళ మీద ఎవరైతే ఇంతకుముందు మంత్రులు కానివ్వండి లేదంటే చైర్మన్లు కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి వాళ్ళ మీద కుట్రపూరితంగా వాళ్ళని ఏ విధంగా హింసించాలి లేదంటే వాళ్ళని ఏ విధంగా కష్టపెట్టాలి నష్టపరచాలి అనేటటువంటి విధానానికి కన్నా పోతే 5 సంవత్సరాలు పట్టదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా ఎక్కువ కాలం. ఈ 10 రోజుల్లోనే వీళ్ళు పూర్తిగా బాధ్యతలు తీసుకోకుండానే మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఛాంబర్స్ లో వాళ్ళు కూర్చోకుండానే ఇవాళ పూర్తిగా ప్రజలు వ్యతిరేకించే పరిస్థితులు తీసుకొచ్చారు. అది వాళ్ళ స్వయం కృపాపరాధం. ఇక గతంలో ఏం జరిగాయి, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు ఎంతవరకు నిజంగా అవగాహన ఉంది, వీళ్ళు నిజంగా పాలన చేయగలరా, ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడదలుచుకునేది వీళ్ళు పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజలకు ఏదన్నా చేద్దామని అనుకుంటున్నారా, లేదంటే కక్షల కోసమే ఈ తీర్పును ఉపయోగించుకుంటాను, వాళ్ళ మీద రెవెన్యూ తీర్చుకోవడానికే నేను ఈ తీర్పును ఉపయోగించుకుంటాను అనేటటువంటి పద్ధతిలో వెళ్తారా? రెవెన్యూ తీర్చుకుంటే ఏ విధంగా ఉంటుందో ప్రజలే నిర్ణయిస్తారు. ఓకే, వీళ్ళు కేసులు పెట్టాలంటే సాక్ష్యాధారాలు. ఓకే కాదండి, ఆడదా ఆంధ్ర ఏంటి ఇది 100 కోట్ల స్కామ్ అట, అది కూడా కక్ష సాధింపు చర్యలా ఏంటది, అందులో వాస్తవాలు ఏమన్నాయా? నేను అదే అంటున్నా. ఏమైనా ఎవిడెన్స్ ఉంటే నిజంగా జరిగి ఉంటే వాళ్ళు అవన్నీ తీసుకోమనండి, సాక్ష్యాధారాలు చూసుకోమనండి. దాని న్యాయస్థానాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళైనా ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్లాల్సిందే. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. న్యాయస్థానంలో పోరాడాల్సి ఉంటుంది. న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఈ కక్ష సాధింపు అయితే వీళ్ళని కూర్చోండి, మీకు మీ పని కాదు ఇది, మీరు తప్పులు చేస్తున్నారని న్యాయస్థానం చెప్పుద్ది వాళ్ళకి. మీరు చేసిన పని మీరు పాలన చేయండి, మీరు ఈ కక్ష సాధింపుల కోసం కాదు మీకు పాలన, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, కోరుకున్నది ప్రజలు అని డెఫినెట్ గా చెప్పొద్ది. చూద్దాం, అది కూడా చూద్దాం. ఎందుకంటే అది ముందే మనం ప్రెడిక్ట్ చేసి దాని మీద విశ్లేషణ చేసుకోవడం అనేది సమంజసం కాదు. నేనేమంటానంటే మీరు పాలన గారికి వదిలేసి శాంతి భద్రతలు గారికి వదిలేసి ప్రజల్ని బీసీలు ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉంటే అల్పుల మీద కదా ఇప్పుడు జరిగే దాడులు ఎవరి మీద అంటే అల్పుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బలహీనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని చంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు, వాళ్ళు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు, పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, ఇళ్ళు పగలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, కార్లు కానివ్వండి బళ్ళు కాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్ని ధ్వంసం చేసే కార్యక్రమం, విధ్వంసానికి కొనుక్కున్నారు. ఆ విధ్వంసం మంచిది అనుకుంటే మీరు అట్లా వెళ్తారా, వెళ్ళండి, ప్రజలు చూస్తారు. అది సంఘటన చెప్పండి, ప్రజల గురించి పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధ్వంసాన్ని కానివ్వండి, ఈ హింసను కానివ్వండి, ఈ తగలబెట్టే కార్యక్రమాన్ని కానివ్వండి, ఈ అసంతృప్తులన్నీ కూడా ఇప్పటికే పీక్ లెవెల్ లోకి వెళ్ళిపోయాయి. ఫస్ట్ పాడిన పాటే 2వ టర్మ్ లో కూడా పాడతారు. ఎందుకు సార్ మాకు ఇవన్నీ ప్రజలకు తెలిసి అవి దాడులు జరుగుతున్నాయా లేదా అని? స్కామ్ జరిగిందా లేదా, దాంట్లో పాత్ర ఎంత ఉంది, సంబంధించిన రోజా గారి పాత్ర ఎంత ఉంది, రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది? నేను చెప్పేది శాంతి పద్ధతులను కాపాడడానికి వచ్చారా మీరు, లేదంటే ఇట్లా కక్ష సాధింపుకి వచ్చారా, రోడ్ల మీద బరి తెగించి అందరినీ కొట్టడానికి వచ్చారా, లేదా పాలన చేయడానికి వచ్చారా, పథకాలు అమలు చేయడానికి వచ్చారా, మీరు లేదంటే ధ్వంసం చేయడానికి వచ్చారా, అందరినీ కొట్టడానికి ధ్వంసం చేయడానికి తగలబెట్టడానికి వచ్చారా? మీరు దేనికి వచ్చారు? మీకు అవగాహన లేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ మీ వర్మ మీద ఏదైతే జనసేన పార్టీ కారణంగా వాళ్ళ హత్యా ప్రయత్నాన్ని చూస్తారు, హత్యా ప్రయత్నం గురించి వర్మ నాతో మాట్లాడాడు.
ఇలాంటి చర్యలకి మాజీ ఎమ్మెల్యేల మీద, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే మీద జనసేన సార్, బి పార్టీ, నిజంగా దాడులు జనసేన జరిగితే ఏ ప్రజలు టీము, చూస్తున్నారు. జనసేన బి టీము, ఎవరి మీద దాడులు జనసేన జరుగుతున్నాయి, ఏ టీము, ఎందుకు దాడులు జనసేన జరుగుతున్నాయి, బి ఎలా టీము, దాడులు జరుగుతున్నాయి, ఒక ఇవన్నీ కక్ష ఆంధ్ర చేశారు. రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఊళ్ళో గమనిస్తున్నారు. జరిగితే నిజంగానే అర్థాలు మేము అన్యాయం చేసి, ఎవరి మీద దాడులు మా చేసి, పార్టీలకు వాళ్ళతో సంబంధించిన దాడులు వాళ్ళు చేసి, దాడులు చేసి ఉంటే వరమని చంపడానికి మీకు చూశారా పట్టించిన లేదా? గతే రేపు వరమని మాకు చంపడానికి పట్టిస్తారు. చూశారా? మేము అడిగిన దానికి ఏదైతే చెప్పండి, జనసేన స్కామ్ పార్టీ జరిగిందా లేదా? అధ్యక్షుడికి అవకాశం ఇచ్చినందుకు వరమని చంపడం చూసారా లేదా? అంటే వరమని పూర్తిగా అడుగు తప్పించుకుంటే మన సార్, జనసేన అది వాళ్ళు పార్టీ నాయకుడు చేసుకుంటారు సార్. నిలబడడానికి మీరు ఉంటుందని అనుకుంటారా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదే నేను అనేది. మీరు శాంతి భద్రతలకు అఘాతం కలిగించి వాళ్ళ మీద దాడులు చేసి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదే కాదు, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వరం మీద చంపడానికి చూసింది నిజమా కాదా? కారు అద్దాలు పగలగొట్టింది నిజమా కాదా? దాని గురించి వరం ఎవరైనా ఏమీ చేశారు చేయలేక మళ్ళీ అక్కడ డిబేట్లో కారు వర్మ వదిలేసి చూసుకుంటారు. వచ్చింది నిజంగా నిజమా వర్మ కాదా? గారి మీద దాడి జరిగితే అదే వర్మ అనేది. మీకన్నా సీనియర్ వర్మ పొలిటీషియన్, చూసుకుంటారు ఆయన కానీ ఆయనకి తెలుసు ఎలా వర్మ చూసుకోవాలి. చూసుకుంటారు, మీ తాత అలాగే చూసుకుంటారు సామాన్యుల మీద ఎవరి మీద వర్మ దాడులు చూసుకుంటారు, జరిగితే మీ దానికి తాత సంబంధించి చూసుకుంటారు ప్రభుత్వం అంటే చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. రెస్పాన్సిబిలిటీ. మీరు అడిగిన దానికి చెప్పండి. వర్మ ఎంతసేపు చూసుకో, అడుగుతున్నారు? మీ తాత చూసుకుంటారంటే అమ్మగారు. కాదు. ఓకే, ఓకే. ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వహించాలి, వాళ్ళ శాంతి అమ్మగారు. భద్రతను కాపాడాల్సిన ఓకే, అవసరం ఉంది. ఓకే. మా తాత చూసుకుంటారంటే కుదరదట్లా. వర్మ కూడా సామాన్యుడే అయింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే టికెట్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆయన అడ్డు తొలగించుకోవడానికి మీరు ఆయన దాడి చేశారు. వాడి మీద ఆయన అడ్డు తప్పించుకోవడానికి పూర్తిగా శాశ్వతంగా అయిపోయిందా సార్? తప్పించుకోవడానికి ఆయనకి మధ్య అయిపోయిందా? చేశారా మీరు? హత్యాయత్నం చేశారు. అది చేయాలి కదా, అది చెప్పాలి కదా. అయిపోయిందా? దాని సమాధానం ఇప్పటికి కూడా నాయకుడు మాట్లాడలేదు. ఓకే, ఓకే. ముఖ్యమంత్రి అది మాట్లాడలేదు. అయిపోయిందా? అది అయిపోతుంది. కొన్ని ఓకే, మినిస్టర్లు మాట్లాడారు. ఓకే, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, మీరు ఏ నారాయణమూర్తి గారు, విధంగా పాలన చేస్తారని ప్రజలు అనుకుంటారు? నారాయణమూర్తి గారు. ఏ విధంగా పాలన ఓకే, చేస్తారని ఓకే, ఓకే, నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారి బాధ పగవాడి రాకూడదండి. నారాయణమూర్తి గారు స్ట్రైట్ గా ఆడద వినండి, వినండి. ఓకే, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారిని అడిగితే ఏంటి? నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, దాని మీద చెప్పండి. నారాయణమూర్తి గారు. దురదృష్టం ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, విజయ్, దురదృష్టం. విజయ్, ఒక్క నిమిషం. అందరూ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నా మాట వినండి. గొప్ప ఉదాహరణ స్ట్రైట్ గా నా మాట వినండి.